Brought to you by V-Guard. తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అన్ని శాఖల్లో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ చేసింది. 100 రోజుల్లో 55 మందికి పైగా అధికారులపై ఏసీబీ కేసులు నమోదయ్యాయి. పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా పోలీస్, రెవెన్యూ అధికారులే ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై దర్యాప్తుని ముమ్మరం చేశారు అధికారులు. 1064 టోల్ ఫ్రీ నంబర్ కి 24 గంటలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి 4 రోజులకి ఒక కేసు నమోదవుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇటీవల వరుస దాడులతో దూకుడు మీదున్న ఏసీబీ అధికారులు సోమవారం పలు జిల్లాల్లో 3 అవినీతి అధికారులని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆసుపత్రిలో ఫార్మసీ విభాగానికి అనుమతిచ్చేందుకు లంచం డిమాండ్ చేసి 18,000 లంచం తీసుకుంటూ ఉండగా నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ ని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అలాగే ఆర్టీసీ డ్రైవర్ శాఖాపరమైన కేసు కొట్టివేసేందుకు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ 20,000 లంచం డిమాండ్ చేసి బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఒక హోటల్లో ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. ఇక ఒక కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఒక వ్యక్తి నుంచి 40,000 డిమాండ్ చేసి 25,000 లంచం తీసుకుంటూ ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్యలక్ష్మి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఇటీవల వరుసగా ఏసీబీ అధికారుల దాడుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పలువురు అధికారులు కూడా పట్టుబట్టడం సంచలనంగా మారుతోంది. ప్రతి 4 రోజులకి ఒక అవినీతి కేసు నమోదవడం దేనికి అద్దం పడుతోంది? మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. ప్రణీత, ఇటీవల కాలంలో వరుసగా ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా అటు పోలీసుతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అవినీతి అధికారులు ఎక్కువగా ఏసీబీకి పట్టుబడుతున్నారు. కొంతమంది రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరుకుతుంటే మరికొంతమందిపై వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ వాళ్ళపైన ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇటీవల కాలంలో అంటే దాదాపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 112 రోజుల్లో ఏసీబీ ఇప్పటి వరకు 55కు పైగా ట్రాప్ కేసులు నమోదు చేసింది. అంటే 55 మంది ప్రభుత్వ అధికారులు రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వీరితో పాటు కొన్ని ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణతో పాటు జగజ్యోతి, ఆమె గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా ఉన్నారు. ఆ తర్వాత మరొక హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్, ఆ తర్వాత మరొక ప్రభుత్వ అధికారి. ఈ విధంగా 4 ప్రభుత్వ అధికారులపైన ఇప్పటికే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులు నమోదు చేశారు. వీరితో పాటు ఇప్పటి వరకు ఏసీబీ V-Guard Air Coolers ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers, లాంగ్ లాస్టింగ్ కూలింగ్. ట్రాప్కి పాల్పడుతూ అరెస్ట్ అయినటువంటి 55 మందికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను కూడా ఏసీబీ వెరిఫై చేస్తుంది. సో వీరిలో ఎంతమంది ఈ విధంగా కరప్షన్కి పాల్పడుతూ పదే అక్రమంగా ఆస్తులు సంపాదించారో వాళ్ళందరి వివరాలు కూడా ఏసీబీ బయటకు తీస్తుంది. సో అన్ని శాఖలపైన కూడా అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులపైన ఏసీబీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీనికోసం ప్రత్యేకించి ఒక టోల్ ఫ్రీ నంబర్ని సైతం ఇప్పటికే ఏసీబీ ప్రకటించింది, 1064. ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే కనుక వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేసేలా ఈ టోల్ ఫ్రీ నంబర్ని సైతం ఏర్పాటు చేసింది. సో దీనికి వస్తున్నటువంటి ఫిర్యాదుల సెంట్రిక్గా చేసుకొని వాళ్ళు ఏదైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ అక్కడికి వెళ్ళి ఒక ట్రాప్ వేసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. మరోవైపు పోలీస్ శాఖకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఇటీవల ఎస్ఐలు ఏసీబీకి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. కొద్ది రోజుల క్రితమే మీర్పేట్ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ తర్వాత మాదాపూర్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐతో పాటు స్టేషన్ రైటర్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా ఒక్క రోజే 3 అధికారులు కూడా ఏసీబీకి పట్టుబడ్డారు. ఆసిఫాబాద్ ఎస్ఐ రాజలక్ష్మితో పాటు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్, ఒక ఆర్టీసీ డిఎంని సైతం ఏసీబీ అరెస్ట్ చేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. Brought to you by V-Guard.